నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న బొత్స, చిన్న శ్రీను, కోలగట్ల. పీపీపీ మోడల్ పేరుతో దోపిడీకి పాల్పడితే సహించేది లేదన్న నేతలు. విశాఖలో కోటి సంతకాల ప్రతులతో నిర్వహించిన వైసీపీ పోరుబాట. పాల్గొన్న నేతలు కన్నబాబు, కేకే రాజు, యువనేత సిరి సహస్ర. ప్రజలకు వైద్య సేవలను దూరం చేస్తే సహించబోమని హెచ్చరిక. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అనేది వైసీపీ అసత్య ప్రచారం అన్న కొండపల్లి. పీపీపీ విధానం మీద తాము చర్చకు సిద్ధమని సవాల్ చేసిన మంత్రి. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయానికి నిరసనగా సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ ప్రజా చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిన్న శ్రీను, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఇతర వైసీపీ శ్రేణులు కలిసి సీఎంఆర్ జంక్షన్ వద్ద ఉన్న దివంగత రాజశేఖర రెడ్డికి నివాళులర్పించి కోటి సంతకాల ప్రతులతో నాగరిక కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేసేలా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చూస్తుందని, ఈ కుట్రను అడ్డుకోవడానికి జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారని తెలిపారు. నేడు జరిగిన ర్యాలీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సాగిన సంతకాల సేకరణకు అద్భుతమైన స్పందన లభించిందని, లక్షలాది మంది ప్రజలు సంతకాలు చేసి తమ నిరసనను వ్యక్తం చేశారని తెలిపారు. 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరిధిలోనే ఉంచాలని, పీపీపీ మోడల్ పేరుతో దోపిడీకి పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజల ప్రయోజనాల కోసం జిల్లాలో చేపట్టిన ఈ పోరాటంలో అడుగడుగునా తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీల్ని తుంగలో తొక్కి నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగా మోసపాలు చేయాలి, అధికారం ఉన్న అధికారం లేకపోయినా ప్రజల పక్షాన ఉంటాం, అధికారమే ముఖ్యం కాదు, ప్రజాహిత కార్యక్రమాలు ముఖ్యమని నిరంతరం తెలియజేస్తూ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు రూపొందించినా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న కేడర్ని కోరుకుంటూ, ప్రజలు కూడా జరిగిన విషయాల్ని గమనించమని కూడా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రజా వైద్యం ప్రజల హక్కు నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున భారీ ర్యాలీలుగా ప్రజా వైద్యం ప్రజల హక్కు, ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ నేపథ్యంలో వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయనగరం జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 లక్షల సంతకాల పైచులుగా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజల భాగస్వామ్యంతో అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని చేపట్టాం. ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీని ఇవాళ సీఎంఆర్ జంక్షన్ నుంచి ఇక్కడి వరకు వచ్చాం. ఈ ర్యాలీ చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇవాళ ప్రజల భాగస్వామ్యంతో ఇవాళ మీరు తీసుకున్న ఈ ప్రైవేట్ కళాశాలలో ప్రైవేటీకరణ ఉద్యమాన్ని ఇవాళ ప్రజల ఎత్తున పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యతిరేకత ఈ ప్రభుత్వం కనీసం కన్ను కట్టినట్టు కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ రేపు రాబోయే 18వ తారీఖుని ఈ కోటి సంతకాలను గవర్నర్ గారికి సమర్పించి నాయకుడి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ ఉందో ఖచ్చితంగా రాబోయే కాలంలో దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాం. ప్రజా ఉద్యమం ప్రజల పక్షాన మేము నిలబడేది తప్పదు, తప్పకుండా నిలబడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఎప్పటిగా ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా సూపర్ 6 హామీలు అని చెప్పి ప్రజల మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని రాబోయే ప్రజా కోర్టులో తప్పకుండా వీళ్ళు నిలబెడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానికి అందరూ కూడా ఊహించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాయ మాటలు మోసం మాయని పెద్ద ఎత్తున ఓటు వేస్తారు. దురదృష్టం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే 4,50,000 దగ్గర ఉన్న సంతకాలు ఈ జిల్లాలో ఉన్న రైతాంగం, ఆఖరికి ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే కూటమి మొన్న ఏరు కోరి ఓటేశారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని
వ్యతిరేకించి ఆ సంతకాలను పెట్టారు. ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆలోచన చేస్తాం. ప్రభుత్వాలంటే ప్రజలు పనికి రావాలి, ప్రభుత్వాలంటే ప్రజలు మేలుకోవాలి, ప్రభుత్వాలంటే ప్రజలకు అవసరాలు తీర్చాలి. కానీ ప్రజలకు సంబంధించిన ఈ ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయడం అది మంచి సాంప్రదాయం కాదు అనే ఉద్దేశంతో ప్రజల తాలూకు అభిప్రాయాలు తెలుసుకుందామని ఆ సంతకాలు తీసుకుందాం. ఎంతో అందరూ కూడా ఇది ప్రైవేట్ పరం అవ్వకూడదు, ఇది ప్రభుత్వపరమే ఉండాలని నినాదించిన మరి సంతకమే ఆ మేడం. కాబట్టి ఇవాళ ఇక్కడ నుంచి వేదిక పైన చెప్తున్నాం, ఇవాళ ఈ ప్రభుత్వానికి మళ్ళీ చెప్తున్నాం. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు, ఎప్పుడైనా సరే ప్రజా ఆరోగ్యం ప్రైవేట్ పరం కాకూడదు, ప్రభుత్వమే చూడాలని. ఒకవేళ ఏదైనా తప్పించడి నువ్వు ముందుకెళ్ళావా, ఎవరైనా సరే ఏ సమస్యలు వచ్చి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ ఏదైతే ప్రజా వ్యతిరేకతతో అందులో సంతకాలతో ఉన్న వ్యక్తులు ఈ 1 కోటి మంది రేపు ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడం ఖాయం, ప్రభుత్వ పరంగా ఉంచుతామనే విషయాన్ని మనం చేస్తున్నాం. సుమారు 2,66,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కనీసం ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ని 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేయలేరా అని అడుగుతున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజలకు అవసరం లేదు. ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే పద్ధతితో ఇవాళ ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీని ఎదుర్కోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని పార్లమెంట్ సభ్యురాలు ఇన్ఫోసిస్ ఫౌండర్ చైర్పర్సన్ సుధామూర్తి అన్నారు. విజయనగరం జిల్లా రాజాం జిఎంఆర్ ఐటీలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధామూర్తి మాట్లాడుతూ ఆంగ్లంలో పట్టు సాధిస్తేనే మాతృభాషను చిన్నచూపు చూడకూడదన్నారు. మాతృభాష, ఆంగ్ల భాష 2 భాషలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో మనసులను ఇతర ప్రభావాల నుంచి దూరం చేయడానికి నిరంతర కృషి, సాధన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉద్బోధించారు. విద్య, వైద్య రంగాలతో పాటు గ్రామీణాభివృద్ధి రంగాల్లో జిఎంఆర్ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వారిని ఉత్తేజపరిచారు. అనంతరం జిఎంఆర్ కేర్ ఆసుపత్రి, నైరేడ్ సంస్థలను సందర్శించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులను సత్కరించారు. జిఎంఆర్ గ్రూప్ సంస్థల చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా, రచయితగా పేరుగాంచిన సుధామూర్తి ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ గ్రూప్ చైర్మన్లు బివి నాగేశ్వరరావు, జిబిఎస్ రాజు, బొమ్మిడాల రమాదేవి, గ్రంథి పెదబాబు, పీడీకే రావు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని సోమవారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన భారీ ర్యాలీలో 1 కోటి సంతకాల ప్రతులతో వైసీపీ శ్రేణులు పాల్గొని జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుండి మొత్తం 6 నియోజకవర్గాలతో కలిసి మద్దిలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో యువనేత మధ్య సిరిశాస్త్ర పాల్గొని వైసీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పీపీపీ విధానం సరైంది కాదని ప్రజలు ఈ సంతకాలతో రుజువు చేశారన్నారు. పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, చిన్నశ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, ఇతర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. గత 2 నెలలుగా మనం ఈ 1 కోటి సంతకాలు అన్న కార్యక్రమం జగనన్న ఆదేశాల మేరకు మొదలుపెట్టినప్పటికీ మనం చూస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో కానీ, ప్రతి గ్రామంలో కానీ, ప్రతి మండలంలో కానీ స్వచ్ఛందంగా మనం 1 కోటి సంతకాల కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటికీ జనాలంతటా జనాలే వచ్చి
వాళ్ళు సొంతంగా మేము ఈ సంతకాలు పెడతామమ్మా, మా సైడ్ నుంచి కూడా మేము ఏమైనా సాయం చేయాలంటే ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే జగనన్న ఎంతో ఉన్నతమైన ఆలోచనతో ప్రతి పేద విద్యార్థి మెడికల్ చదవాలి అలాంటి ఒక అవకాశం కలిగించినప్పటికీ ఆ గొప్ప అవకాశాన్ని మన టీడీపీ ప్రభుత్వం పేద ప్రజల నుంచి తీసేయాలనుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇది ఓన్లీ వైసీపీ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రతి పేద ప్రజల పౌర హక్కు కోసం మనం అందరం కలిపి పోరాడుతున్నాం. ఖచ్చితంగా జనాలకి ఆల్రెడీ ఈ 2 నెలల్లో అవగాహన కలిగింది. డెఫినెట్గా ఏమైనా పేదవాళ్ళకి సాయం కావాలంటే ఎప్పుడూ అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని ఇంకొకసారి మనం నిరూపిస్తున్నాం ఈ కార్యక్రమంతో. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐటియు జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు రెడ్డి శంకర్రావు, ఏ జగన్మోహన్ రావులు పిలుపునిచ్చారు. సోమవారం సిఐటియు జాతీయ మహాసభల సందర్భంగా విజయనగరం కోట జంక్షన్ ఆటో స్టాండ్ వద్ద సిఐటియు జెండాను రెడ్డి శంకర్రావు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నేడు దేశంలో కార్మిక శక్తిగా, కార్మిక సంఘాలకు మనుగడగా ఉన్న సిఐటియు జాతీయ మహాసభలు విశాఖపట్నంలో జరగనున్నాయని తెలిపారు. కార్మిక హక్కుల కోసం, కార్మిక చట్టాల కోసం దేశవ్యాప్తంగా పోరాడిన చరిత్ర కలిగిన సంఘమని తెలిపారు. నేడు మోడీ ప్రభుత్వం ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులు, చట్టాలను కార్మిక కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నారన్నారు. కార్మిక చట్టాలు కాపాడుకోవడం కోసం రాష్ట్రానికి ఆర్థిక ప్రధాన వనరుగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. మహాసభల్లో కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం కాకుండా అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని తీర్మానం చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి రమణ, బిపి అప్పారావు, ఆటో కలాసి కార్మికులు పాల్గొన్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు సిఐటియు అఖిల భారత మహాసభలు జరుగుతూ ఉన్నాయి విశాఖపట్నంలో. ఈ మహాసభలు 18వ మహాసభలు భారతదేశానికే కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే మనగాడిగా ఉన్న సిఐటియు ఈ మహాసభలను మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ మహాసభల్ని ప్రారంభ సూచకంగా డిసెంబర్ 31న పతాకాన్ని ఎగరేసే ముందు ప్రచారోద్యమానికి మార్గంగా ఈరోజు దేశవ్యాప్తంగా జెండా ఆవిష్కరణ జరుగుతున్నాయి. అందులో భాగంగానే విజయనగరంలో సిఐటి పతాకాన్ని ఆవిష్కరించాం. ఈరోజు ఈ మహాసభలు చాలా ప్రత్యేకమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక దోపిడీ పెరుగుతూ ఉంది, ఆర్థిక ద్రవ్యోల్బణం వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో కార్మిక వర్గం మీద దాడి రోజు రోజుకి మోడీ పెంచుతున్నాడు. ఈరోజు మోడీ అనుసరించే దుర్మార్గమైన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే భారత కార్మిక వర్గాన్ని జనవరి 4న లక్షలాది మందితో విశాఖపట్నంలో కార్మిక వర్గం కథం దొక్కుతుంది. బహిరంగ సభ జరుగుతుంది. మోడీ విధానాలని కబడ్దారని చెప్పి ప్రశ్నించదలుచుకుంది. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్.
పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం అండ్ జూనియర్ కళాశాల వద్ద ఏడబ్ల్యూపీ అండ్ బి గ్రాంట్ ద్వారా 18.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన కంప్యూటర్ రూమ్ను సోమవారం కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికల విద్యలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమని, కంప్యూటర్ అవగాహనతో విద్యార్థినులు పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా తయారవుతారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత బాలికలకు ఆధునిక విద్యా సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యుత్ ఆదా చేసే విధానంపై అందరికీ అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో మాట్లాడుతూ ఇంధన పొదుపు అనేది ఖచ్చితంగా అమలు కావాలని తేల్చి చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలు, సచివాలయాలు, మండల జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఇంధనాన్ని పొదుపు చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ భవనంలో విద్యుత్తును ఆదా చేయాలని సూచించారు. గత మాసంలో విద్యుత్ బిల్లు ఆధారంగా వీలైనంత వరకు విద్యుత్ పొదుపు చేసి ఆదా చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ ఆదా చేయడం విద్యుత్తును ఉత్పత్తి చేయడమేనని, సంప్రదాయ ఇంధన వనరుల వినియోగం, పొదుపుపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఇంధన పొదుపు వారోత్సవాల వాల్ పోస్టర్, కరపత్రాలను ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. విద్యుత్ వాడటం అనేది ఒక నష్టం, అనవసరంగా వాడటం అనేటువంటిది. రెండవది, ప్రభుత్వ సొమ్ము మనం మళ్ళీ కడతాం. దానికి కూడా అనవసరంగా లైట్లన్నీ ఆన్ చేయడం వల్ల, కంప్యూటర్లు ఆఫ్ చేయకుండా వెళ్ళడం వల్ల, ఫ్యాన్లు ఆఫ్ చేయకుండా వెళ్ళడం వల్ల అది కూడా నష్టం అవుతుంది. కరెంటు బిల్లు లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్కు తగ్గుతూ వెళ్ళాలి. సాయంత్రం వెళ్ళేటప్పుడు అన్నీ ఆఫ్ అయిందా లేదా చూసుకునే బాధ్యత మీ సూపరింటెండెంటా, ఏవోనో ఎవరో ఉంటారు, మీకు అఫీషియల్గా ఆర్డర్ ఇవ్వాలి. మీరందరూ కూడా కరెంటు బిల్లు గ్రాడ్యువల్గా తగ్గాలి, లోయెస్ట్ రావాలి. మినిమం అనవసరంగా లైట్లు వేయడం, అనవసరంగా ఏసీలు వేయడం అనేది తగ్గించాలి. విజయనగరంలోని గుంజీ జంక్షన్ వద్ద ఉన్న ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రావణి ముద్దాడ ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ శ్రావణి ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సెంటర్లో అత్యాధునిక సౌందర్య చికిత్సలను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. సోమవారం ఆమె డాక్టర్ శ్రావణి ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సెంటర్ ద్వారా అధునాతన లేజర్ చికిత్సలు, హెయిర్ ట్రీట్మెంట్, చర్మ సంబంధిత సేవలు, ట్రామా చికిత్స, కాలిన గాయాలు మొదలైన వాటికి అందుబాటు బడ్జెట్లోనే చికిత్సలు చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. అత్యాధునిక సాంకేతికతతో సురక్షితమైన ప్రత్యేక కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ సేవలు ఇప్పుడు విజయనగరంలోనే లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ శ్రావణి ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ క్లినిక్ అనేది మనం వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విజయనగరంలో ఒక అద్భుతమైన ఫెసిలిటీస్ అనేది ప్రజలందరికీ దొరుకుతుంది. అయితే మన విజయనగరంకి ఇటువంటి ఫెసిలిటీస్ అనేది రావటం చాలా సంతోషం అనిపిస్తుంది. మామూలుగా ప్రజలందరూ ఇటువంటి బర్న్స్ కోసం స్పెషలీ చాలా తక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే వైజాగ్లో, హైదరాబాద్లో అంటే బర్న్స్ పేషెంట్ ఎప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్ళటం చాలా కష్టం. అయితే మన ప్రాంతంలో ఇటువంటి ఫెసిలిటీస్ అనేది ఇవ్వటం చాలా సంతోషం అనిపిస్తూ ప్రజలకి అందుబాటులో ఉండాలని, అలాగే ఆల్ ద బెస్ట్ చెప్తూ. ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఏదో అందం కోసం తీర్చిదిద్దే సర్జరీ అని మాత్రమే అనుకుంటుంటారు. కానీ ప్లాస్టిక్ సర్జరీలో అది కాస్మెటిక్ సర్జరీ అనేది ఒక భాగం. ప్లాస్టిక్ సర్జన్ కాస్మెటిక్ సర్జరీలతో పాటు జుట్టుకు సంబంధించిన సేవలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవనివ్వండి, యాక్సిడెంట్స్, ఎటువంటి యాక్సిడెంట్స్ అయినా వాటికి, కాలిన గాయాలకి, డయాబెటీస్ వల్ల వచ్చే పుండ్లు, డయాబెటిక్ పుట్టుకలో వచ్చే లోపాలు, ఇలా చాలా. అంతేకాకుండా చర్మ సంబంధిత సేవలు చేస్తూ లేజర్ టెక్నాలజీని అనేది విజయనగరంలో తీసుకొచ్చి అవన్నీ కూడాను, ఈ అన్ని సేవలు కూడాను అందుబాటు ధరలో పేషెంట్ అందరికీ ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనేది మన ఊర్లో ఇవ్వాలన్న ఆలోచనతో ఈ సంస్థని మొదలు పెట్టడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ఎక్కడికో వైజాగ్ వెళ్ళి అక్కడ దూరంలో ఇబ్బంది పడుతూ ఉండాల్సిన అవసరం లేకుండా
ఈరోజు మన డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ హాస్పిటల్స్లో తీసుకురావడం జరిగింది. అలాగే మన సంస్థను కూడా డాక్టర్ శ్రావణి ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సెంటర్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ అవకాశాన్ని అనేది యూటిలైజ్ చేసుకోమని చెప్పి వేడుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా సోమవారం విశాఖపట్నం నగరంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు వైద్య సేవలను దూరం చేసే ప్రయత్నం చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షులు కేకే రాజు, యువనేత సిరిసహస్ర పాల్గొన్నారు. ప్రజా ఉద్యమ ర్యాలీ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ఉంది. అదే దాంట్లో భాగంగా ఈరోజు మనతో మాట్లాడదు ఇది చంద్రబాబు నాయుడుకి ఇప్పుడైనా కనువిప్పు కలగాలి. ఇప్పుడైనా కళ్ళు తెరువు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. నీ ప్రైవేట్ వాళ్ళకి ఆస్తులు అమ్మేసే కార్యక్రమం ఆపే చంద్రబాబు అని చెప్తున్నాం. చూశారు కదా జగన్ గారి ప్రపంచం ఎలా ఉంటుందో. ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే ఉంది. వేలాది మంది రోడ్లకి కథం దొక్కుతున్నారు. ఇది వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం. ఇది జన ప్రభంజనం. చంద్రబాబు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జన ప్రభంజనంలో కొట్టుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. అది చెప్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరిస్తూ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రజలు ఎంత పెద్ద వ్యతిరేకిస్తున్నారనే దానికి నిదర్శనమే ఈ ర్యాలీలు. ఈరోజు అధికారం ఉంది కదా అని అహంకారంతో అధికారాన్ని దుర్వినియోగపరిచి ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ వైద్యాన్ని విద్యని వ్యాపారం చేస్తూ చంద్రబాబు నాయుడు ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రజా వ్యతిరేకాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. ఏదైతే ఈ కోటి సంతకాల కార్యక్రమం ఉందో దాని ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలే కాకుండా తెలుగుదేశం పార్టీకి మిగతా కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా అంతర్గతంగా ఇది దుర్మార్గం నిర్ణయం అనుకుంటా ఉన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం చెవిలో తుప్పు వదిలేట్టుగా ఈరోజు ప్రజాగర్జన ఏ విధంగా ఉందో మనం చూసాము. ఎంత దారుణంగా ప్రజలు అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు పూనుకోవడం చాలా దుర్మార్గకరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టేంత వరకు కూడా మా ఉద్యమం ఇలా కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ప్రజల్లో స్వచ్ఛత మార్పు వచ్చిందని అందులో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా తీర్పిస్తారని చెప్పి త్వరలోనే స్థానిక ఎన్నికల్లో తీర్పిస్తారని చెప్పి కన్నబాబు గారు తెలియజేస్తారు. వీడియో ఆదివారం శేఖర్, మైత్రి మీడియా, విశాఖపట్నం. అన్ని దానాల కన్నా అవయవ దానం ఎంతో మహోన్నతమైనదని, అవయవ దానం చేస్తే 8 మంది ప్రాణాలను కాపాడవచ్చని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం పట్టణంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో సోమవారం అవయవదాతల అభినందన సభ మరియు అవయవ దానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి అవయవ దానం చేసిన వారిని సత్కరించారు. తర్వాత మాట్లాడుతూ అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవయవ దానంపై అవగాహన పెరగడం శుభపరిణామమని తెలిపారు. నేటి సమాజంలో రక్తదానం చేసేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిందని, అదేవిధంగా అవయవ దానంపై కూడా ప్రజల్లో అవగాహన పెరగాలని తెలిపారు. ప్రజలు మూఢనమ్మకాలను వీడి దేహదానం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల మెడికవర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా చరిత్రలో మొట్టమొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మెడికవర్ ఆసుపత్రిలో చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆ రోగి ఆరోగ్యం కుదుటపడి కోలుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ ఫేమస్ రవిరాజు గారు నెఫ్రాలజిస్ట్, ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో స్టార్ట్ చేశాం. అయితే అనేక సెంటర్స్ వచ్చినాయి. చాలా రిక్వైర్మెంట్ ఉందండి. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, మిగతా మన మెడికల్ కాలేజ్ రెండింటిలో ఉన్నాయి, అన్ని హాస్పిటల్ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటామండి, ఎవ్రీ డిసీజ్ని బట్టి, ఎక్యూటా క్రానిక్ దాన్ని బట్టి వీక్లీ ట్వైస్ కానీ మంత్లీ ఇన్ రోల్ కానీ మన నెఫ్రాలజిస్టులు ఉన్నారు, మన ఫుల్ టైం నెఫ్రాలజిస్ట్ ఉన్నారు. మనకి వాళ్ళు చెప్తారన్నమాట. దాని 3 years 4 years అయిపోయింది అనుకోండి, ఇంకా మనం ఎంత డయాలసిస్ ఇంకా రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది, అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు ఎవరన్నా దీంట్లో 2 రకాలు ఉన్నాయి. రాంబాబు గారు చెప్పారు కదా, మన యాక్సిడెంట్లో కనుక వచ్చింది బ్రెయిన్ డెడ్ వాళ్ళు యాక్సెప్ట్ ఇస్తే, అయితే
ఇంకోటి అంటే లైవ్ కూడా ఉందన్నమాట. ఎవరైనా దగ్గర ఉన్న బ్రదర్స్ కానీ సిబ్లింగ్ కానీ ఎవరైనా దగ్గర రిలేటివ్స్ యూజువల్గా బ్లడ్ మ్యాచ్ అవుతుంది కదా, అది కూడా ఉందన్నమాట. వెస్ట్రన్ కంట్రీస్లో అన్నింటిలో కూడా యాక్సిడెంట్లో వచ్చినాయి ఎక్కువ. మన ఇండియాలో అంటే దగ్గర ఉన్న వాళ్ళు ఇవ్వటం ఎక్కువ. అయితే ఏంటంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మనం చెప్పారు కదా, మన చాలా ప్రోత్సహిస్తుంది. స్టేట్ ఆనరీగా డొనేట్ చేసిన ఆర్గాన్ ఇచ్చేస్తున్నాం కాబట్టి సో మోర్ అండ్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రిక్వైర్మెంట్ అంటే మోర్ దెన్ 5 lakhs ఆర్గాన్స్ ఉందండి మన ఇండియాలో. స్టేట్లో కూడా రాంబాబు గారు చెప్పారు మోర్ దెన్ 5,000 వెయిటింగ్ లిస్ట్ ఉందండి. ఎవరైనా మన వాళ్ళకి రేపు కావాల్సి రావచ్చు. అందువలన మీరు ఏంటంటే ప్రమోట్ చేసి డొనేట్ చేస్తే సిస్టమేటిక్గా అందరికి వెళ్తుంది. అలాగే మన హాస్పిటల్లో ముగ్గురు ఈ 1 yearలో ఆయన ఆధ్వర్యంలో ఆయన కోఆపరేట్ చేయబట్టి ముగ్గురు డొనేట్ చేశారండి ఆర్గాన్స్. డిఫరెంట్ హైదరాబాద్ వెళ్ళి, కాకినాడ వెళ్ళినండి, మన విజయవాడ వెళ్ళి, మన వైజాగ్ వెళ్ళి. ఆర్గాన్ డొనేషన్ మీద మనందరం కూడా కొంచెం అవగాహన పెంచుకోవాలి. అంటే మనం కమ్యూనిటీలో చాలామంది ఆర్గాన్ డొనేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కిడ్నీస్ కానీ, లివర్స్ కానీ, లేకపోతే ఏదైనా ఐస్ కానీ, లేకపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. పేషెంట్స్ అందరికీ కూడా ఇమీడియట్ ఫ్యామిలీలో ఎవరైనా డోనర్ దొరికితే ఈజీగా చేయడం అవుతుంది. అయితే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తే, గవర్నమెంట్కి ఏదైనా డొనేషన్ ఇచ్చే వ్యక్తులు వస్తే ఆ సీక్వెన్స్లో ఉన్నటువంటి ప్రయారిటీ బేస్ మీద సీక్వెన్స్ ఏదైతే రిజిస్టర్ అవుతుందో ఆ రిజిస్టర్ అయిన ప్రయారిటీ బేసిస్లోని ఎవరికైనా ఆర్గాన్ డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. చనిపోయినటువంటి వ్యక్తి నుంచి మనం ఆర్గాన్స్ డొనేట్ చేయొచ్చు. 8 కుటుంబాలకి మనం జీవం పోసినట్టే. ఒక మనిషి చనిపోతే 8 మంది కుటుంబాలకి మన ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల ఆ 8 మంది కుటుంబాలు కూడా ఆరోగ్యకరంగా తయారై వాళ్ళకు మంచి కుటుంబాన్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి ఒక కుటుంబాన్ని, ఒక మనిషిని కోల్పోయిన కుటుంబానికి వెళ్ళి మనం చెప్పడం అంటే చాలా కష్టమైన పని. ప్రపంచం అంతా కూడా ఆర్గాన్ డొనేషన్ జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను చాలా దేశాలు తిరిగాను. ఏ దేశంకి లేనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ మన దేశంలో ఉంది. మన దేశంలో లేటెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బెస్ట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇండియా వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. భాషా ప్రయోక్త రాష్ట్రాల పితామహుడు, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన మహానీయుడని మాజీ డిప్యూటీ సీఎం పీడికి రాజనదొర కొనియాడారు. సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాజనదొర మాట్లాడుతూ వైశ్య జాతికి భారతీయులమంతా రుణపడి ఉన్నామని, భారతదేశానికి తండ్రి మహాత్మాగాంధీ అయితే తెలుగు జాతికి తండ్రి పొట్టి శ్రీరాములు అని తెలిపారు. అదేవిధంగా ఆర్యవైశ్య సంఘంలోనే ఆర్థిక శాఖ మంత్రిగా, సీఎంగా పదవులు చేపట్టిన కొంజేటి రోషయ్య కూడా రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపి అపర చాణుక్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా పేరు తెచ్చుకున్నారని వివరించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం రాజనదొరను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో నగరంలో 80 ప్రాంతాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. సుమారు 400 మంది పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ, రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, నిబంధనలకు విరుద్ధంగా వాహన పత్రాలు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు హెల్మెట్ ధరించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 4 డీఎస్పీలు, 12 మంది సీఐలు, 33 మంది ఎస్ఐలతో సహా సుమారు 350 మంది సిబ్బందిని వినియోగించామని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 50 మందికి జైలు శిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ గారి ఉత్తర్వుల మేరకు విజయనగరం పట్టణంలో ఈ రోడ్డు సేఫ్టీకి సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చెప్పడం జరిగింది. సుమారు ఒక 90 ప్లేసుల్లో ఈ వెహికల్ చెకింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ హెల్మెట్ల కోసం ఆపి ఎవరైతే హెల్మెట్లు పెట్టుకున్నారో వాళ్ళకి అభినందించడం, ఎవరైతే హెల్మెట్లు పెట్టుకోలేదో వారిని మందలించి వార్న్ చేసి పెట్టుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మైనర్ డ్రైవింగ్ అని, డ్రంక్ అండ్ డ్రైవింగ్, వీటి మీద కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టి పట్టణం నలుమూలలా
అందరితో చేయడం జరుగుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, అసలు ప్రైవేటీకరణకు పీపీపీ విధానానికి ముందు తేడా తెలుసుకోండని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని సోమవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీపీ విధానంతోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని, నేడు ప్రపంచంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానంలో ఉందని, పీపీపీ విధానం గురించి తెలియకుండానే ప్రైవేటీకరణ అంటూ సంతకాలు సేకరించారని మండిపడ్డారు. పీపీపీ విధానం మీద తాము చర్చకు సిద్ధమని, కూటమి ప్రభుత్వంపై సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం కంటే ముందుగానే కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టిందని, కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ప్రతిపక్షంగా విమర్శించే ముందు వైకాపా నాయకులు తమ పాలనలో ఏం జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ మీద ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఈరోజు క్లియర్గా మేము ఇండికేట్ చేసి చెప్తున్నాను, ఆ సబ్జెక్ట్ మీద మీరు అవగాహన కావాలంటే నేను చర్చించడానికి రెడీగా ఉన్నాను. మీరు అవగాహన లేకుండా ప్రజలకి వెళ్ళి తప్పుదోవ పెట్టి ప్రజల్ని రాంగ్ సైడ్ మీద తీసుకువెళ్ళి ప్రజలకి లేనిపోయిన మాటలు చెప్పి మీరు ఒక తప్పుడు సంకేతాన్ని మీరు ఇస్తున్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని ఎంచడానికి మీ దగ్గర ఏమీ లేదు. పీపీపీ మోడల్ అని ప్రైవేట్ మోడల్ కింద మీరు తీసుకెళ్తున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఒక 30 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్స్ని పీపీపీ మోడల్లో స్టార్ట్ చేయబట్టే ఈరోజు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ కింద తయారయ్యేవి. పీపీపీ మోడల్లో ఎటువంటి ఓవర్ కాస్ట్ అయితే మాత్రం పబ్లిక్కి రాదు. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతైతే మీకు ఏ ఫెసిలిటీస్ అయితే మీకు ఉన్నాయో అదే ఫెసిలిటీస్ పీపీపీ మోడల్లో ఉన్నటువంటి హాస్పిటల్ కాలేజీలో కూడా వస్తాయి. ఈ పీపీపీ విధానంలో 50% ఫ్రీ సీట్స్ ఉన్నాయి, 40% సెక్షన్ కేటగిరీ బి ఉంది, అలాగే 10% కేటగిరీ సి ఉంది. అంటే ఒక 5% నాన్ లోకల్ కోటా కూడా ఈరోజు మన ప్రాంతానికి, మన పిల్లలకి అదనంగా ప్రతి కాలేజీలో వస్తున్నాయి. ఇప్పుడు మనకి 4 కాలేజీలు, 17 కాలేజీల్లో 4 కాలేజీలు మాత్రమే వాళ్ళు ప్రారంభించారు. 4 కాలేజీల్లో కూడా ఇంకా ఒక్కొక్క కాలేజీలో 500 కోట్లు ఖర్చు పెట్టాల్సింది ఉంది. మనకి మహారాజా హాస్పిటల్ ఇక్కడ అవైలబుల్గా ఉంది, దీనికి ఒక ఫెసిలిటీ ఉంది కాబట్టే ఈ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయగలిగారు. ఎందుకంటే మీరు ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏది అనలేక ఏదో ఒక మాట విసిరి ప్రజల్ని తప్పుదోవ పెడుతున్నారు తప్పించి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా మేము చేస్తున్నటువంటి పని మీద సమర్థించేలాగా మళ్ళీ మాట్లాడుతున్నారు. మాకు బాగా పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్న విషయం కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఎవరైతే మీరు సంతకాలు పెట్టిస్తున్నారో అది కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నటువంటి సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే కొంచెం అవగాహన ఉండాలి, కొంత బేసిక్ ఇది నాలెడ్జ్ అయితే ఉండాలి. అసలు కాలేజ్ ఏంటి, మెడికల్ వ్యవస్థ ఏంటి, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఏంటి అనేది అవేమీ తెలియనటువంటి గ్రామీణ నిరుపేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు సంతకాలు తీసుకుంటున్నారు. గ్రామీణ నిరుపేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఏ రకంగా కన్విన్స్ చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈరోజు విజయనగరం జిల్లాలో 4 లక్షల సంతకాలు చేశారట. ఎలా చేస్తారు? ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న బొత్స, చిన్న శ్రీను, కోలగట్ల. పీపీపీ మోడల్ పేరుతో దోపిడీకి పాల్పడితే సహించేది లేదన్న నేతలు. విశాఖలో కోటి సంతకాల ప్రతులతో నిర్వహించిన వైసీపీ పోరుబాట. పాల్గొన్న నేతలు కన్నబాబు, కేకే రాజు, యువనేత సిరి సహస్ర. ప్రజలకు వైద్య సేవలను దూరం చేస్తే సహించబోమని హెచ్చరిక. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అనేది వైసీపీ అసత్య ప్రచారం అన్న కొండపల్లి. పీపీపీ విధానం మీద తాము చర్చకు సిద్ధమని సవాల్ చేసిన మంత్రి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.